ఒక్కసారి ఈ న్యూస్ చూడండి. కోయంబత్తూర్‌లో ఒక భర్త చనిపోతే ఆ భార్యకి తెలియడానికి 6 రోజులు పట్టింది. ఏంటో వీళ్ళిద్దరూ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారనుకోకండి. ఒకే ఇంట్లో 73 ఏళ్ల భర్త, 63 ఏళ్ల భార్య ఇద్దరు కలిసి ఉంటున్నారు. పిల్లలకి పెళ్లి చేసి వేరే ఊర్లో వాళ్ళు సెటిల్ అయ్యి ఉంటే, వీళ్ళిద్దరి మధ్య 10 ఏళ్ల క్రితం ఏదో చిన్న విభేదం వచ్చిన తర్వాత అప్పటినుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా భర్త పైనింట్లో, భార్య కిందింట్లో కేవలం తినడానికి మాత్రం ఆయన కిందకొస్తూ తర్వాత ఎళ్ళిపోతూ ఉంటే 6 రోజుల క్రితం భర్త తినేసి పైకెళ్ళాడు. దాని తర్వాత తిరిగి రాలేదు. ఆవిడేమనుకునిందంటే, ఏదో ఊరికెళ్ళాడేమో చెప్పకుండా అని చెప్పి, ఈవిడ పాటికి ఈవిడ వర్క్ చేసుకుంటూ అలా ఉండిపోతూ ఉంటే, 6 రోజుల తర్వాత ఆవిడకి కిందకి ఏదో కుళ్ళిన స్మెల్లొస్తే, ఏంటా అని పైకెళ్ళి చూసేసరికి, ఆ విండోలో నుంచి ఆ భర్త దిగజదీవై శవంలాగా అక్కడ పడున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య ఏ విభేదాలొచ్చాయో మనకు తెలీదు. దేనివల్ల జరిగిందో మనకు తెలీదు కానీ, ఒక ఇగో క్లాష్ వల్ల బంధాన్ని దూరం చేసుకోవడం ఎంతవరకు రైట్? ఇలా చాలామంది చిన్న చిన్న మనస్పర్ధల వల్ల జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటే, పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక అప్పటిదాకా పిల్లల కోసం జీవితం బ్రతికి, ఒక్కసారి పిల్లలు సెటిల్ అయ్యాక వాళ్ళిద్దరూ కలిసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన టైంలో ఇటువంటి విభేదాల వల్ల జీవితాన్ని దూరం చేసుకోవడం ఎంతవరకు రైట్? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని చాట్ బాక్స్‌లో తెలియజేయండి.